ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించేదం, ఆహా ఎంతో ఆనందమే. ప్రేమించు దేవుడు, రక్షించు దేవుడు, పాలించు దేవుడు, యేసు దేవుడు. పాటలు పాడి ఆనందించేదం, ఆహా ఎంతో ఆనందమే, ఆహా ఎంతో ఆనందమే.
హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవుడు చదవబడినటువంటి వాక్య భాగం మన యొక్క ఆత్మీయ మేలులకై దీవించి ఆశీర్వదించును గాక. అందరూ ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్. మార్గము అనేటటువంటిది ఈ లోకంలో చాలా మార్గాలు ఉంటాయి. కొన్ని గుర్తించదగినటువంటి మార్గాలు, కొన్ని గుర్తింపుకు రాని మార్గాలు ఉంటాయి. కొన్ని మార్గాలు రహదారులాగా ఉంటాయి, కొన్ని మార్గాలు ఇరుకు మార్గాలుగా ఉంటాయి. కొన్ని ప్రయాణానికి మంచిగా సాఫీగా అనుకూలంగా ఉంటాయి. కొన్ని మార్గాలు గుంటలు, ఎత్తు పల్లాలు. కొన్ని మార్గాలు ప్రయాణానికి సౌకర్యంగా ఉంటాయి. కొన్ని మార్గాలు ప్రయాణానికి అసౌకర్యాన్ని ఇస్తుంది. కొన్ని మార్గాల్లో సాఫీగా సాగుతూ ఉంటుంది మన వెహికల్. కొన్ని మార్గాల్లో స్ట్రక్ అయిపోతూ ఉంటాం, ఆగిపోతూ ఉంటాం, ముందుకు వెళ్ళలేం. సో ఈ లోకంలో ఉన్నటువంటి మార్గాలు అనేకములు. కొన్ని మార్గాలు మేలు కలుగు చేస్తాయి, కొన్ని మార్గాలు కీడును కలుగు చేస్తాయి. కొంతమంది మార్గం చూపించినట్టే చూపిస్తారు, చివరికి మనల్ని ఎంత ముంచాలో అంతవరకు ముంచి వదిలేస్తారు. లోతుగా ముంచేసిన తర్వాత ఇంకా పైకి వచ్చిన ప్రయోజనమే ఉంది, అప్పటికే లోనున్న శ్వాస అయిపోతుంది. సో ఈ ప్రత్యేకించి దేవుడు తెలియచేసేటటువంటి మార్గం ఏంటంటే, ఆదికాండం 3వ అధ్యాయంలో 24వ వచనంలో అక్కడ ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఆల్రెడీ క్లోజ్ చేయబడింది. ఎవరి ద్వారా క్లోజ్ చేయబడిందంటే, ఆదాము ద్వారా ఆ మార్గము క్లోజ్ చేయబడింది. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కునున్న కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలువబెట్టెను. అప్పుడు ఒక మార్గం ఉంది. ఈ ఆదాము తన ప్రక్కటెముక వారు చక్కగా దేవుని యొక్క సన్నిధిలో మహిమ శరీరంతో వారు మహిమలో ఉన్నారు. దేవుని దగ్గరికి వచ్చు పోవచ్చు ఉన్నారు. దేవుడే వారి దగ్గరికి ప్రతిరోజు సాయంకాల సమయంలో దేవుడు వారి దగ్గరికి వస్తూ చక్కటి సహవాసం కలిగి ఉండేవారు. సో అంతటి మంచి మార్గం దేవునితో వారికి ముడిపడింది. ఆ మార్గం అది తాత్కాలికంగా అది క్లోజ్ చేయబడింది. అదే మార్గాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఆ మార్గము నేనే అని చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? ఆ మార్గము నేనే అని చెప్తూ ఉన్నాడు. ఈ దేవుని మార్గము ఆశీర్వాదకరమైనటువంటి మార్గం. మనందరికీ తెలిసినటువంటి మాట. దేవుడు ద్వారం తెరిస్తే దానిని ఎవడు కూడా మూయలేడు. యెహోవా ద్వారము తెరవగా దానిని మూయదగిన వాడు ఎవడు అని ఉంటుంది. సో వన్స్ దేవుడు మార్గం తెరిస్తే ఆ మార్గాన్ని ఎవరు కూడా మూయలేరు. ఎంతమంది శత్రువులుగా ఉన్నప్పటికీ, ఎంతమంది ప్రతికూలంగా అనుకూలంగా లేకుండా ఎంతమంది ప్రతికూలంగా ఉన్నప్పటికీ దేవుడు మార్గము తెరిస్తే ఆ మార్గము ఎవరు కూడా అక్కడ ఎవడు అని ఉంటుంది. అంటే సో నోబడీ కెన్ క్లోజ్ ద డోర్, నోబడీ కెన్ క్లోజ్ ద డోర్. ఎవరు కూడా దేవుడు తెరిచినటువంటి మార్గాన్ని మూయజాలడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి మార్గము దేవుడు మనకు తెరిస్తే
ఎలాంటి మార్గము? ఎవడు కూడా మూయలేనటువంటి మార్గం, ఆశీర్వాదం. దేవుడు ఒక మార్గాన్ని తెరిచినప్పుడు ఎవడు కూడా దానిని మూయలేడు, మూయజాలడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పేది అదే, నేనే మార్గం, నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు రండి, నేను మార్గమును, సత్యమును, జీవమును అని చెప్తూ ఉన్నటువంటి ఆ మాటను వాక్య భాగంలో చూస్తూ ఉంటాం. ఆయన మార్గము తెరిచినప్పుడు జనాలందరికీ అసూయ కలుగుతూ ఉంటుంది. ఆయన మార్గము తెరిచినప్పుడు అందరూ అపాయం చేయాలి అనుకుంటూ ఉంటారు. అందరూ ఇంకా కొంచెం కిందకి లాగాలి అనుకుంటూ ఉంటారు. కిందకి లాగాలి అనుకునే కొలది వారు పైకి హెచ్చించబడుతూనే ఉంటారు, ఎదుగుతూనే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో అలాంటి మార్గము దేవుడు మన ముందు ఉంచి ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని మనము గుర్తించదగినటువంటి వారమై ఉండాలి. ఆయన మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి పాట కూడా ఉంటుంది. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. మనకి మన ఇల్లు మార్గం తెలుసు. ఇక్కడ చిక్కు ఏంటంటే దేవుని ఇల్లు చేరటానికి మార్గం ఎవరికీ తెలియట్లా. ఆ మార్గంలో ప్రయాణం చేద్దాం అనుకుంటా ఉంటాం. కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్కో రైట్కో వెళ్తూ ఉంటాం. మన ఇంటికి వెళ్ళేటప్పుడు స్ట్రైట్గా వెళ్తూ ఉంటాం. ఎన్ని పనులున్నా, ఎవరు హాయ్ చెప్పినా హాయ్, టైం అయిపోయింది నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పి సాయంత్రానికల్లా ఇంటికి వెళ్ళిపోతాం. దేవుని ఇంటికి వెళ్ళాలి అని ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తప్పకుండా కొన్నిసార్లు కుడికి వెళ్తాం, అక్కడ కొంత సమయం ఉంటాం, మరలా వచ్చి రైట్, నేను నా తండ్రి ఇంటికి వెళ్తా ఉన్నా. ఎక్కడికి వెళ్తా ఉన్నా? నా తండ్రి ఇంటికి వెళ్తా ఉన్నా అనుకుంటాం. మరలా ఇంకోసారి ఎడం చేతి పక్కకి వెళ్తాం, అక్కడ కొంత టైం స్పెండ్ చేస్తాం. అయ్యో నేను నా తండ్రి ఇంటికి వెళ్ళాలి అని మరలా ట్రాక్లోకి వస్తాం. సో ఇహలోకములో ఉన్నటువంటి గృహాలకు వెళ్ళేటటువంటి ఆ మార్గము అది నాన్ స్టాప్గా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని ఇంటికి వెళ్ళేటటువంటి మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటిప్పుడు అనేకమైనటువంటి బ్రేకులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ బ్రేకులు ఒకటి మన వ్యక్తిగత బలహీనతల ద్వారా వస్తుంది. ఒకటి ఎట్లాగ వస్తుంది? మన వ్యక్తిగత బలహీనతలను బట్టి ఆ మార్గంలో నిలువలేక కొంచెం కుడికి ఎడమకు తొలగిపోతూ ఉంటాం. మరలా వాక్యం మనల్ని దర్శించినప్పుడు, మరలా దేవుడు మనల్ని గద్దించినప్పుడు, మరలా ఆత్మలో ప్రేరేపణ కలిగినప్పుడు, యేసయ్యా నన్ను క్షమించు ప్రభువా, నేను నీ మార్గాన్ని విడిచిపెట్టాను. విడిచిపెట్టాను? మార్గాన్ని విడిచిపెట్టాను. నేను నీ మార్గాన్ని తప్పిపోయాను. నేను నీ మార్గాన్ని నుంచి వైదొలిగాను. దేవా నన్ను క్షమించు అని మరలా మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాం బలహీనతల ద్వారా. ఒక వ్యక్తి దేవుని యొక్క మార్గంలో నుంచి తప్పిపోయినప్పుడు మరలా తిరిగి దేవుని యొక్క మార్గంలోనికి రావాలి అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. అది అంత సులువైనటువంటిది కాదు. ఉదాహరణకి దావీదు గురించి మనందరికీ తెలుసు. ఆయన దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నాడు. ఎవరి మార్గంలో నడుస్తూ ఉన్నాడు? దేవుని మార్గంలో దావీదు నడుస్తూ ఉన్నాడు. దావీదు నడుస్తూ ఉన్నప్పుడు ఆ నడిచేటటువంటి క్రమములో చూడరానిది చూసి కావాలనుకొని ఆ పాపం చేయటానికి ఒక వ్యక్తిని కూడా చంపటం జరిగింది. ఒక వ్యక్తిని చంపడం జరిగింది, వ్యభిచారం చేయటం జరిగింది. మరలా తిరిగి దేవుని యొద్దకు రావటానికి వాక్యంలో ఉంటుంది కదా, ఆయన దేవునిలోనికి మరలా తిరిగి రావటానికి లేఖనం సెలవిస్తూ ఉంది. ఆయన కన్నీరు కార్చినటువంటి విధానం చూసినప్పుడు ఆయన పరుపు తడిచెను, ఆ తడిచినటువంటి పరుపు లేచెను, ఆ లేచిన పరుపు కొట్టుకొని పోవునంతగా ఆయన ప్రార్థించను అనేటటువంటిది వాక్య భాగంలో చూస్తాం.
ఒక వ్యక్తి దేవుని మార్గము నుంచి తన వ్యక్తిగత బలహీనతలను బట్టి దేవుని మార్గము తొలగిపోయినప్పుడు మరలా తిరిగి ఆయన మార్గంలోకి రావటానికి పశ్చాత్తాపం అనేటటువంటిది అవసరం. కొన్నిసార్లు అలాంటి పశ్చాత్తాపం కలిగి ఉంటాం. అలాంటి పశ్చాత్తాపం లేకపోతే మరలా ఎన్నటికీ ఆ మార్గంలోకి చేర్చబడలేం. ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది, పూర్వం బలులు ఉండేవి. పూర్వం ఏముండయి? బలులు ఉండేవి. ఆ బలులు అర్పించినప్పుడు దేవుడు ఆ పాపాన్ని కొట్టివేసేవాడు. ఇప్పుడు కూడా బలులు ఉన్నాయి. అవి ఏ బలులు అంటే విరిగి నలిగినటువంటి మనసు ఆయనకి ఇష్టమైనటువంటి బలి. విరిగి నలిగినటువంటి మనసు గల వారికి ఆయన ఆసన్నుడు, సమీపస్తుడు అనేటటువంటి వాక్యం చూస్తాం. కనుక దేవుని యొక్క ఇల్లు చేరటానికి మన యొక్క మార్గము ఏదైతే ఉందో ఆ మార్గములో ప్రయాణం చేసేటప్పుడు మొదట మన బలహీనతలను బట్టి కొన్నిసార్లు ఆ మార్గాన్ని వైదొలుగుతూ ఉంటాం. తదుపరి పరిస్థితులను బట్టి ఆ మార్గంలోనికి రావటానికి కుదరదు. ఒక ఆయన్ని ఎప్పుడు అడుగుతూ ఉంటా, అయ్యా ప్రార్థనకు రావచ్చు కదంటే, నేను చేసే బిజినెస్ అలాంటిదండి, మాట మీద నా మాట ఇటు తిరుగుతుంది, అట్లా తిరిగితేనే ఆ బిజినెస్ చేయగలుగుతాం. కనుక ఆ బిజినెస్లో నేనున్నానండి, ఇప్పుడు రావటం కుదరదులేండి అని అంటూ ఉంటాను. సో కొన్నిసార్లు అది అనుకున్న రీతిగా అది మరి ఏమనుకోవాలో తెలియదు, కానీ అట్లాగా కూరుకుపోతూ ఉంటాను. నేను చేసేటటువంటి ఆ బిజినెస్ను బట్టి నేను తండ్రి దగ్గరికి, పరలోకం ఇంటికి నేను రావటానికి నాకు అనుకూలత లేదండి అని చెప్తూ ఉంటాను. ఇంకా కొన్నిసార్లు ఇంకా కొన్ని ఈ అవంతరాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన మార్గము తెరిస్తే దానిని మూయదగినటువంటి వాడు ఎవడు లేడు. దీనిలో ఇంకొక ప్రత్యేకమైనటువంటి మాట ఏంటంటే, వన్స్ ఆయన మార్గం తెరిచినప్పుడు కుడికి ఎడమకు తొలగిపోకుండా ఆ మార్గంలో సాగితే మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన వాటన్నిటి నుంచి మనలను విమోచించి, స్వస్థపరిచి, విమోచించి, ఆదరించి, ఓదార్చి, ఆయన పోషించి నడిపించేటటువంటి దేవుడు. మార్గము త్రొట్టిల్లకుండా ఉంటే, ఆయనలో సాగుతూ ఉంటే, ఆయనలో స్థిరముగా కుడికి ఎడమకు తొలగిపోకుండా ఉంటే, ఆయన ఏ ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురొచ్చినప్పటికీ వాటన్నిటి నుంచి ఆయన విడిపించి, విమోచించి నడిపించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అందుకని అంటూ ఉన్నాడు, నేనే మార్గమును. ఇంకా కొంచెం మార్గం గురించి జ్ఞాపకం చేసుకున్నట్టే, ఈ ఇహలోకంలో కూడా కొన్నిసార్లు మనం ఎలాగో నడవాలి అనేటటువంటిది తెలియకుండా కొన్నిసార్లు ఒక బిజినెస్ చేస్తాం, అది ఆపేస్తాం. ఇంకొక బిజినెస్ చేస్తాం, అది ఆపేస్తాం. కొన్నిసార్లు మన చదువులో కూడా ఏదో చదవాలనుకుంటాం, ఆ చదువుకు తగినటువంటి మేలు మనం పొందుకున్నప్పుడు ఇంకోటి చదువుకుంటే బాగుండేది అనిపిస్తూ ఉంటాం. కొన్నిసార్లు వేరే పనిలో జాయిన్ అవుతాం, ఆ పనిలో కొంచెం అంతగా వర్ధిల్లత లేదు, అంతగా దీవెనకరంగా లేదు అని ఇంకొక పనిలోకి వెళ్తూ ఉంటాం. సో రకరకాలైనటువంటి పనులు, ఒక దానిలో స్థిరంగా ఉండరు. ఇలాంటి వారిని చంచలన మనస్కులు అంటారు. ఏమంటారు? ఇలాంటి వారిని ఏమంటారు? చంచలన మనస్కులు. ఒక చోట నికరంగా ఉండరు, స్థిరంగా ఉండరు. అడు తిరుగుతారు మొత్తానికి మళ్ళీ ఇక్కడ మళ్ళీ అసలు కాడకు వస్తారు. మళ్ళీ అడు తిరుగుతారు మళ్ళీ అసలు కాడకు వస్తారు. మళ్ళీ ఇటు వెళ్తారు మళ్ళీ మొత్తానికి తెలుసు ఇది మంచి మార్గం అని తెలుసు. ఎందుకు వస్తారంటే కారణం ఇది మంచిది అని తెలుసు. మరలా పురుగు తొలుస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటారు. దేవుని మార్గము మేలైనటువంటి మార్గం. ఎక్కడెక్కడో ఏ మార్గాల్లో మనం ఉండే కంటే కూడా దేవుని మార్గములో మనం ఉన్నప్పుడు ఆ మార్గము చాలా శ్రేష్టమైంది, ఆ మార్గము మేలైనటువంటి మార్గము, ఆ మార్గము దీవెనకరమైనటువంటి మార్గము, ఆ మార్గము ఆశీర్వాదాన్ని ఇచ్చేటటువంటి మార్గము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఆ మార్గము అనేటటువంటిది కొన్నిసార్లు మార్గం ఉన్నప్పటికీ ఈ
ఆ మార్గంలో నడవటానికి కొన్నిసార్లు అనుకూలత ఉండదు. ఉదాహరణకి పరిశుద్ధ లేఖన భాగంలో ఇంచుమించు 38 సంవత్సరాలు, 38 38 సంవత్సరాలు ఒక ఆయన సరస్సు, ఏది 5 మండపాలు కదా, బెతెస్దా కోనేటి దగ్గర, బెతెస్దా కోనేటి దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాడంట? 38 సంవత్సరాలు. సో ఆయనకి మార్గం అక్కడ కనపడుతూ ఉంది. ఆయనకి మార్గం కనపడుతుందా లేదా? మార్గము కనపడుతూ ఉంది. అదిగో ముందే ఉంది కోనేరు, బెతెస్దా కోనేరు. ఈయనకి తెలుసు ఒకానొక సమయంలో సడన్గా దేవదూత ఆ నీటిని కదిలిస్తూ ఉంటుంది. ఎవడు ముందు ఆ కోనేటిలోనికి దిగునో దేవదూత ఆ నీటిని కదిలించిన తర్వాత వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనప్పటికీ దాని నుండి పరిపూర్ణ స్వస్థత పొందుకుంటాడు. సో ఆ కదిలించే విధానం తెలుసు, మొదట దిగితే పరిపూర్ణ స్వస్థత పొందుకుంటాడని తెలుసు. కానీ అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితులు. కొన్నిసార్లు మార్గాలు మన ముందే ఉంటాయి, మార్గం చక్కగా కనబడుతుంది, కానీ ఆ మార్గంలో నడవటానికి ఎవరో ఒకరు సహాయం కావాల్సి వస్తుంది. ఏం కావాల్సి వస్తుంది? ఎవరో ఒకరి సహాయం కావాల్సి వస్తుంది. ఈ ఫిలిప్ కూడా ఆ మార్గంలో నపుంసకుడు రథం మీద వెళుతూ చదువుతూ ఉన్నప్పుడు ఈ ఫిలిప్ అడుగుతూ ఉంటాడు, అయ్యా నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అని ఫిలిప్ నపుంసకుడిని అడిగినప్పుడు ఆయన నపుంసకుడు చెప్పినటువంటి మాట, ఎవరైనా నాకు అర్థమయ్యేటట్టు బోధించకపోతే నాకు ఎలాగ అర్థమవుతుంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. కనుక కొన్నిసార్లు మార్గం ఉన్నప్పటికీ ఆ మార్గంలో మనం నడవాలంటే ఎవరో ఒకరి సహాయం కావాలి. సో లేఖనం సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చారు. ఆయనతో చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడు? అయ్యా ఈ చక్కగా వెళ్ళొచ్చు కదా, నీ పరిస్థితి ఏంది అని ఆయన అడుగుతూ ఉన్నప్పుడు, అయ్యా వెళ్ళాలని ఆశ ఉంది, నేను ఇంచుమించు 38 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా, నేను వెళ్ళే లోపల మరొక వ్యక్తి వచ్చి అక్కడ మునుగుతూ ఉన్నాడు, నీళ్ళలోకి దిగుతూ ఉన్నాడు, నేను వెళ్ళే లోపల మరొకరు వస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. 38 సంవత్సరాలు సగం జీవితం అయిపోయింది. బాధకరమైనటువంటి విషయం ఏంటంటే సగం జీవితం అయిపోయినప్పటికీ జీవితంలో దేవుడు ఇంకా కనికరించలేదే అని బాధపడుతూ ఉంటాం. సగం జీవితం అయిపోయినా కానీ ఇంకా ఈ బాధలు తీరలేదే అని ఏడుస్తూ ఉంటాం. సగం జీవితం అయిపోయినప్పటికీ ఇంకా దేవుడు ఒక దరికి చేర్చలేదు నన్ను అని బాధపడుతూ ఉంటాం. సగం జీవితం అయిపోయినా కానీ దేవుడు ఇంకా నన్ను ఈ స్థితిలో నాకు జయకరమైనటువంటి జీవితం నాకు ఇవ్వట్లేదే అని బాధపడుతూ ఉంటాం. మనం బాధపడే దానిలో అర్థం ఉంది, కాకపోతే మనం అప్రోచ్ అయ్యే విధానములో మనం ఆయన మార్గములో నడిచినప్పుడు ఆయన మన మార్గంలో ఆయన మనల్ని నడిపించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. మరలా చెప్తున్నా, మనము ఆయన మార్గంలో పరిపూర్ణంగా నడిచినప్పుడు మన మార్గమును ఆయన సరళము చేసి జయకరమైనటువంటి జీవితము అనుగ్రహించేవాడు. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. ఆయన జయశాలి, ఆయన మార్గంలో సాగేటటువంటి వారముగా మనం ఉంటే మన మార్గములో ఏదైతే ఆయన అవసరం ఉంటుందో ఆయన తోడుగా ఉండి ఇమ్మానుయేలుగా ఉండి నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 38 సంవత్సరాలు చాలాసార్లు దుఃఖపడి ఉండొచ్చు, చాలాసార్లు కృంగిపోయి ఉండొచ్చు. 38 సంవత్సరాలు కొన్నిసార్లు 5-10 సంవత్సరాలకే మనకున్నటువంటి బ్రతుకు బండి లాగటానికి దేవుడు మేలు చేయకపోతే కృంగిపోతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాక కొన్ని సందర్భాల్లో చాలామంది జీవితాలను మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు. పోరాడలేక, జయించలేక, నడవలేక
వారిని వారు పోషించుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, జీవితాన్ని మధ్యలో విడిచిపెట్టేవారు కొంతమంది, పారిపోయేవారు కొంతమంది, వదిలేసేవారు కొంతమంది. 38 సంవత్సరాలు నేను అనుకున్నాను ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఎంతగా ఏడ్చుంటాడో, ఎంతగా ఏడ్చుంటాడో, ఎంతగా ఏడ్చుంటాడో. భయంకరంగా రోధించినటువంటి సందర్భాలు కూడా ఉండి ఉండొచ్చేమో అనుకున్నాను. అలాంటి వారి దగ్గరికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు వచ్చారు చెప్పాలి? ఎవరు వచ్చారు? గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం వెళ్ళటానికి అనుకూలత లేనప్పుడు ఆయనే వస్తాడు. యేసయ్య ఆయన దగ్గరకు వచ్చాడు. నాకు కొంచెం ఇష్టమైనటువంటి మాట ఏంటంటే, నా కన్నీటిని నీ కవిలలో దాచి ఉంచావు అని అంటాడు భక్తుడు. నా కన్నీటిని నీ కవిలలో దాచి ఉంచావు అని అంటాడు. దేవుని సన్నిధిలో మనం కార్చేటటువంటి కన్నీరు వ్యర్థముగా పోదు. దేవుని సన్నిధిలో మన ప్రార్థన వ్యర్థముగా పోదు. ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు ఆయన్ని స్వస్థపరిచినటువంటి విధానం, దేవుడు ఆయన్ని లేపినటువంటి విధానం, దేవుడు ఆయన్ని నడిపించినటువంటి విధానం అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఆశ్చర్యం కలిగింది. కొన్నిసార్లు మన ముందు చక్కటి మార్గం ఉంది అనుకుంటాం, అది మంచిదిగా కనపడతా ఉంటుంది, ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఎవరైనా పుషింగ్ ఇస్తే బాగుంటుంది, కొన్నిసార్లు సహకరిస్తే బాగుంటుంది అనుకుంటూ ఉంటాం. ఎవరో సహకరించాలి అనుకునే దానికంటే కూడా యేసయ్య నాకు సహకరించు నాయనా అని యేసయ్య సహకారాన్ని కోరుకుంటే, ఆయన మార్గంలో సాగితే మన మార్గం సరళమవుతూ ఉంటుంది. ఆయన మార్గంలో సాగితే మన మార్గము సరళమవుతూ ఉంటుంది. నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఆయన మార్గములో ఆయన సత్యాన్ని కలిగి ఉంటే ఆయన జీవాన్ని ఇచ్చి నడిపించేటటువంటి దేవుడు. దాని అర్థం అది. నేనే మార్గమును, సత్యమును, జీవమును అంటే ఆయన మార్గములో సాగుచు ఆయన సత్యాన్ని అనుసరించి మనం ఆయన మార్గంలో సాగుతూ ఉన్నప్పుడు ఆయన జీవమును అనుగ్రహించి నరకము నుంచి తప్పించి నిత్యత్వానికి నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మార్గములో సాగుచు ఆయన సత్యమును మనము అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు ఏ స్థితిలోనైతే మనము జీవము లేనటువంటి వారముగా, చచ్చుబడిపోయినటువంటి స్థితిలో, ఓచ చేయగలిగినటువంటి వానిలాగా మనం ఏ స్థితిలోనైతే జీవము లేకుండా ఉన్నామో వాటన్నిటిలో ఆయన జీవమును, చలనమును అనుగ్రహించి ఆయన జీవింపచేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మార్గములో ఆయన సత్యాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు లేఖనం సెలవిస్తూ ఉంది, అవన్నీ మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఏవన్నీ మనకి ఏవేమైతే అవసరమో అవన్నీ అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడు అనంటే ఆయన మార్గములో ఆయన సత్యమును అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు మనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు. మత్తయి సువార్తలో ఆఖరి అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. కనుక ఆయన మార్గములో నిలబడేటటువంటి వారముగా ఉండాలి. లేఖనం సెలవిస్తూ ఉంది, ఈ మొదట్లో చెప్పుకున్న కొన్ని మార్గాలు రహదారులాగా ఉంటాయి, కొన్ని మార్గాలు ఇరుకు మార్గాలుగా ఉంటాయి అని చెప్పుకున్నాం. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ఆయన మార్గము ఏదో రహదారులాగా సుఖమైనటువంటి ప్రయాణాన్ని అనుగ్రహించేటటువంటి మార్గముగా ఉండదు. ఆయన మార్గం ఎలాగుంటుందంటే ఇరుకు మార్గం అని ఉంటుంది. అవునా? ఆయన మార్గం రహదారిలాగా ఉంటుంది, ఇరుకు మార్గంలాగా ఉంటుందా? యేసయ్య మార్గం ఎలాగుంటుంది? ఇరుకు మార్గంగా ఉంటుంది. దీనిలో ప్రయాణం చాలా కష్టమవుతూ ఉంటుంది.
ప్రతిసారి దేవుని అధికారం కింద లోబడేటటువంటి వారముగా ఉండాలి. మన ఇష్టానుసారంగా హైవేలో వెళ్తామంటే నాకు సుఖం కావాలి, సంతోషం కావాలి అని అంటే అది కుదరదు. ఆయన మార్గము ఇరుకు మార్గము అని ఉంటుంది. సో ఓర్పు కావాలి, సహనం కావాలి, తగ్గింపు కావాలి, విధేయత కావాలి. తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు. విధేయులుగా ఉన్నటువంటి వారు వారి సమయం వచ్చినప్పుడు వారు హెచ్చించబడుతూ ఉంటారు. ఆయన మార్గము ఇరుకు మార్గము. అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉంటాయి, అనేకమైనటువంటి ఆజ్ఞలు, కట్టడలు. ఇటు పోవద్దు, అటు పోవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, అనేకమైనటువంటి ఆంక్షలు ఉంటాయి. ఎట్లా పడితే అట్లా జీవించేటటువంటి జీవితానికను ఆంక్షలతో కూడినటువంటి జీవితానికి వ్యత్యాసం చెప్తా. ఇక్కడ మా నాన్న ఉన్నారు. ఆయన ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, నన్ను ఇది 144 సెక్షన్ అన్నట్టుగా అంత ఇష్టం అయిపోయింది అని అంటాడు. ఏమని? నా ఇష్టం ఏమి లేదు అని అంటాడు. అంత ఇష్టం అయిపోయింది అని అంటాడు. కొన్ని ఆంక్షలు పెడతా ఉంటాం, అది నచ్చదు. సో ఇరుకు మార్గం అనేది, ఆంక్షలతో కూడినటువంటి మార్గం అనేది ఎవరికి నచ్చదు. ఇరుకుగా ఉంటుంది. కొన్నిసార్లు ఇవన్నీ 144 సెక్షన్ అనుకుంటాడంట. అది గుర్తొచ్చినప్పుడల్లా ఆయన ఇంకొక మాట ఏమని బలుగుతాడంటే, రైట్, నేను వెళ్ళిపోతున్నా. నేనేం చేస్తున్నాను? నేను వెళ్ళిపోతా. రైట్, నా సామాన్ సర్దేసేయండి, నన్ను పంపించేసేయండి అంటే. ఇరుకు మార్గము ఎవరు ఇష్టపడరు. ఆజ్ఞలతో కూడినటువంటి మార్గం ఎవరు ఇష్టపడరు. కానీ యేసయ్య మార్గము ఆజ్ఞలతో కూడిన ఇరుకు మార్గము. ఆ మార్గంలో అనేక సార్లు ఆంక్షలు ఉంటాయి. భక్తి ఉంటుంది. భక్తి క్రమముతో కూడినటువంటి భక్తి. భక్తి అంటే క్రమము. ఈ క్రమము కలిగినటువంటి విధానములో ఈ భక్తి ఇరుకు మార్గంలో, ఆంక్షలతో, ఆజ్ఞలతో కూడినటువంటి మార్గములో ప్రయాణం చేసినప్పుడు దేవుడు మన మార్గమును సుఖవంతంగా చేస్తాడు. ఆయన మార్గములో సాగితే దేవుడు మన మార్గమును ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో వెళుతూ ఉంటారు, సాగుతూ ఉంటారు. సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, సాగెద యేసునితో నా జీవిత, యేసుతో నడిచేదా, యేసుతో నడిచేదా, యేసుతో నడిచేదా, యేసుతో పరమును చేరగనే వెళ్ళదా, పరమును చేరగనే వెళ్ళదా, ఆనందు వలె సాగెదా, సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు, లోకపు శ్రమలు, కఠినులు రాళ్లతో హింసించిరా, కఠినులు రాళ్లతో హింసించిరా, శవము వలె సాగెదా, సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, సాగెదా యేసునితో నా జీవిత. బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే, బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే, క్రీస్తుకు అత సాక్షిగా మారేదా, క్రీస్తుకు అత సాక్షిగా మారేదా, పౌలు వలె సాగెదా, సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, సాగెదా యేసునితో నా జీవిత. ఈ పాటలో ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవంలో సాగిపోతూ ఉన్నటువంటి సందర్భం. అవి జీవితాన్ని వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవించకుండా ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా
వారు జీవిస్తూ జీవితాన్ని ప్రభు కోసం త్యాగం చేసినటువంటి వారు. అంటే ఆయన మార్గంలో నడవాలి అనంటే ముందు మన జీవితాన్ని త్యాగం చేయాలి. ఆయన మార్గంలో నడవాలంటే ఏం చేయాలా? వీ హ్యావ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్ అన్ టు గాడ్. దేవునికి మన జీవితాన్ని పరిపూర్ణంగా అర్పించినప్పుడు మాత్రమే ఆయన మార్గంలో సాగుతూ ఉంటాం. పరిపూర్ణంగా అర్పించలేదు అనుకో, అర్పించినప్పుడు ఏమవుతుంది? కానుకగా అర్పించినప్పుడు అది వాడబడుతూ ఉంటుంది. కానుకగా అర్పించకపోతే అది మన జేబులోనే ఉంటుంది. అవునా? కానుక అర్పించినప్పుడు ఏమవుతుంది? కానుక అర్పించినప్పుడు ఏమవుతుంది? అది దేవుని పని నిమిత్తం వాడబడుతూ ఉంటుంది. అర్పించలేదనుకో, అది ఎక్కడ ఉంటుంది? మన జేబులో ఉంటుంది. సో అది దేవుని కోసం వాడవచ్చు, మన కోసం కూడా వాడుకోవచ్చు. అవునా? సో మన జీవితం, ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు, మన జీవితం కానుకగా అర్పిస్తే అది దేవుని కోసం వాడబడుతుంది. మన జీవితం కానుకగా అర్పించకపోతే అది దేవుని కోసం వాడబడవచ్చు, కొన్నిసార్లు మన యొక్క వ్యక్తిగత జీవితం మన యొక్క స్వలాభం కోసం కూడా వాడబడవచ్చు. కనుక ఎవరి జీవితమైనా దేవునిలో సాగాలి, దేవునికి మాత్రమే మహిమకరంగా జీవించాలంటే మనలను మనము కానుకగా పరిపూర్ణంగా ప్రభుకి అర్పించినప్పుడు మాత్రమే మన జీవితాలు ఆయనకు మహిమార్థంగా నడుస్తూ ఉంటాయి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారి ప్రతి జీవితము, వారి మార్గము ఆశీర్వాదకరంగా ఉంటుంది. వారి మార్గము దీవెనకరంగా ఉంటుంది. వారి మార్గము 30 అంతులుగాను 60 అంతులుగాను 100 అంతులుగాను వర్ధిలింపబడుతూనే ఉంటుంది. మార్గము, ఆయన మార్గములో నడిచినప్పుడు మన మార్గం ఆశీర్వాదకరంగా ఉంటుంది. పరిపూర్ణంగా ఆయనకి సమర్పించుకుంటే ప్రభు మార్గంలో నడవగలుగుతాం. ఇక్కడ కొంచెం లేట్ చేస్తూ ఉంటాం. పరిపూర్ణంగా అప్పుడే కాదులేండి, కొంచెం టైం కావాలి, రకరకాలైనటువంటి సాకులు చెప్పేటటువంటి వారు. నేను మా నాన్న అడుగుతూ ఉంటా, ఇవన్నీ ఎందుకు, కొంచెం రక్షింపబడు అని అడుగుతూ ఉంటా. ఇక్కడ చూపిస్తాడు. నేను చెప్పిన సంవత్సరాలు కాదు, నెలలు అంటాడు. 2 నెలలు లేకపోతే 3 నెలలు, సంవత్సరం అని చెప్పట్లా. సంవత్సరం అని నేను చెప్పను, నెలలు మాత్రమే అంటాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెప్తాం, ఒక్కొక్కరు ఒక్కొక్క అబ్జెక్షన్ చెప్తూ ఉంటారు. టైం ఉంది టైం ఉంది టైం ఉంది చెప్తూ ఉంటారు. మన టైం ఎప్పుడు బాగుంటుందంటే ఆయనకు పరిపూర్ణంగా ఎప్పుడు మన టయాన్ని ఇస్తామో అప్పుడు మన టైం బాగుంటుంది. కనుక మన టైం ఎందుకు బాగాలేదంటే మనల్ని నడిపించేటటువంటి వానికి మనం సమర్పించుకోవాలి. ఎందుకంటే మనకు నడవటం చేత కాదు, మనకి నడవటం చేత కాదు. మనకి నడవటం చేత కానప్పుడు పిల్లలు ఉన్నారు, మాలు పరిగెడతా ఉంటుంది. మన ఏదో చిన్న కాలం ఏదో అడ్డొచ్చింది, పరిగెత్తి అక్కడికి వెళ్ళి వెనక్కి తిరిగి మమ్మల్ని పిలుస్తూ ఉంది, రాడాడి అని. నడు అనంటే నువ్వు రాడాడి అని చెప్పి దా అని నన్ను ఎత్తుకో అని అంటా ఉంది. దేనికి ఎత్తుకోమంది అనంటే ఆ కాలం దాడటానికి. సో కొన్నిసార్లు మార్గం మన ముందే ఉంటుంది, కనపడుతూ ఉంటుంది, కానీ మనం నడవలేము. మనకి కొంచెం సహకారం అవసరం. మనం ఆయన పిల్లలు మన సంగతి మన ఒడిలో ఉంటారు, మనం ఆయన ఒడిలో ఆయన ఎత్తుకునేటటువంటి స్థితిలో మనల్ని మనం పరిపూర్ణంగా ఆయన్ని సమర్పించుకున్నప్పుడు, ఆయన మార్గంలో సాగినప్పుడు మన మార్గము ఆశీర్వాదకరంగా ముందుకెళ్తుంది. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక.